సో, ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో బాగా మాట్లాడింది ఒకటేందంటే, కవిత యొక్క లిక్కర్ స్కామ్ గురించి, కవిత పార్టీ పెట్టడం గురించి. అసలు లిక్కర్ స్కామ్ జరిగిందా? కవిత భవిష్యత్తు ఏముండబోతుంది? మీ లెక్క ప్రకారం. మీరు వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి చూసారు కదా! లిక్కర్ స్కామ్ జరిగిందని మనం అంటున్నాం. హ్మ్. ఆ అమ్మాయి నా మీద అక్రమ కేసులు పెట్టినట్టుంది. హ్మ్. నీకెట తెలుసు, నాకెట తెలుసు. హ్మ్. ఏదైనా అరెస్ట్ అయింది, బయటకు వచ్చింది. ఓకే. ఇప్పుడు ఏమంటుంది, నా అజెండా సామాజిక తెలంగాణ. సామాజిక మా తెలంగాణ. నాన్న చేయలే ఆ పని. అవును. మా నాన్న చాలా తప్పులు చేసిండు, హ్మ్. అవినీతి చేసిండు. హ్మ్. అవినీతికి ఇద్దరే కారణం అంటుంది. హ్మ్. మనం అంటాం అందరి కారణాలు మనం అంటున్నాం. హ్మ్. నాకు తెలియదు, అవును. నాకు తెలియదు. ఇప్పుడు ఆమె జరిగిన తప్పులకు విచారం వ్యక్తం చేస్తూ, హ్మ్. నేనే ఆమె ఇంటర్వ్యూ చూసిన, హ్మ్. తెలంగాణ జాగృతి సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉంది అన్నది. అవును. అది నిజమైతే నువ్వు స్వాదిస్తావా, సాధించావా? హ్మ్. మనం అడిగేది అదే కదా. ఎవరైనా స్వాగతించాలి. అంతే కదా. సామాజిక తెలంగాణ. ఇప్పుడు నిన్నటి నా పరిస్థితి వేరు బై, నేను బీఆర్ఎస్ ఉన్నా, అవును. నాకున్న అప్లికేషన్స్, వీక్నెస్, ఆయన నాకు పదవులు ఇచ్చిండాను, నేను మాట్లాడలే అన్నావు. అవును. దానికి సారీ. ఈ రోజు నా అజెండా మారిందంటే నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? కానీ ఒప్పుకుంటలేరు కదా. ఎవరు తీన్మార్ ఒప్పుకుంటారు? లాంటి వ్యక్తి అది అసలు వేరే విషయం. మీకు సామాజిక తెలంగాణకు సంబంధం ఎక్కడిది? అలాగే ఎప్పుడు లేదు. మీ కాళ్ళ కిందనే మేము ఉండాలా? నాకు కూడా లేదు కదా, ఆ, నేను బ్రాహ్మణ్ కదా, ఆ, నాకేం సామాజిక తెలంగాణ పోయి ఆ, నేను ఎందుకు అనాలి? ఆ, నువ్వు ఎందుకు నమ్మాలి? మమ్మల్ని ఎప్పుడు మీరు నడిపిస్తారు అంటుడు ఆయన. నన్ను కూడా అనాలి కదా. అవును. నాకేం సంబంధం సామాజిక తెలంగాణతో? ఉమ్, నీ అగ్రవర్ణానికి చెందినవాడిని, ఒక బ్రాహ్మణుని. ఆ, నేను ప్రశ్నిస్తున్నా, నీకు రెండు పేర్లు చెప్పాడు, ఆ, వరవరరావు. ఆ. ఎవరైనా బ్రాహ్మణ్ ఆయన ఏంటి? సామాజిక తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం తీవ్రంగా పరితపించి పీడబ్ల్యూజీ నక్సలైట్లకు మద్దతు ఇచ్చిన జీవితకాలం. జీవితకాలం. ఇప్పటి వరకు ఆయన పార్టీలు మారలే, ఏం లేదు. ఏ ఒకటే ఫిలాసఫీ వాదం మారలే. మీద ఉన్నాడు. ఆయన బ్రాహ్మణుడు, నీకు అవును. కావాలా వద్దా? ఆయన వాదన నీకు కావాలా వద్దా? ఉమ్, హరగోపాల్ ఎవరు? సేమ్ బ్రాహ్మణుడు. ఆయన ఏం చెప్తున్నాడు? సామాజిక తెలంగాణ అని చెప్తున్నాడు. పౌర హక్కులు పొద్దున్న లేస్తే పౌర పొద్దున్న హక్కులు లేస్తే పౌరుల హక్కుల గురించి పరితపిస్తాడు. మాట్లాడతారు. ఆయన జీవితం అంకితం అయిపోయిందని. అవును. నీకు ఆయన వద్దా? ఉమ్, అగ్రవర్ణం వాడని. ఉమ్, సో వ్యక్తిని, ఆయన కులానిగా చూడాల్సింది, ఉమ్, ఆయన వాదాన్ని. ఉమ్, నేనేమంటా అంటే, నేను గనక సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా, ఉమ్, నా పార్టీ కట్టుబడి ఉంది, నేను 20 మందికి బీఫారాలు ఇచ్చి నా నిజాయితీ నిరూపించుకున్నా అంటే, ఉమ్, నువ్వు చూసుకొని ఇచ్చినా లేదో నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా, ఉమ్, నా ఫిలాసఫీ అట్లా చూడాలి తప్ప. అందుకే నేను కవిత అన్నది ఏ కులం చెందిందనే కావచ్చు. ఉమ్, ఈ రోజు ఆ అమ్మాయి అంటుంది, అంత తప్పులు చేసిన మా కొడుకులు, ఉమ్, ఇగో నేను రేపు పొద్దున సామాజిక తెలంగాణ పనిచేస్తున్నా అంటుంది. ఉమ్, ఆమెకి ఈ అవకాశం ఉమ్. చూద్దాం. ఓకే. మళ్ళా వీళ్ళకైనా అవకాశం అనేది పోనీ ఇవ్వకు, ఆ, నీ ఇష్టం కదా. ఇప్పుడు నాకు ఇయ్యకు, ఆ, ఈయనకి ఇయ్యకు, ఆమెకి ఇయ్యకు. ఆ, ఎవడు చేసిన వారికి వై తీన్మార్ వాళ్ళని తీసుకురా, రేపు ఉమ్, ఆయన బృందాన్ని తీసుకురా, మీరు అధికారం చెలాయించండి, మేము వస్తాం ఉమ్, దండ వేయడానికి. మా ఫిలాసఫీ అదే. ఉమ్, నువ్వు మాకి కూడా అధికారం, నేను కాంటెస్ట్ చేయ, ఉమ్, నీ ఎమ్మెల్యే చేయ, ఎంపీ చేయ, ఉమ్. నీకైతే ప్రాబ్లమే లేదు నాతో. ఓకే. నువ్వు నిలబడితే నీ సహాయిస్తే బాబు, నీ గైడెన్స్ ఉంటా అంటే ఆ. నా సహకారం కూడా నీకు వద్దు అంటే ఎట్లా?